ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మీకు ఫైనల్ లిస్ట్‌లో పేరొచ్చే వరకు, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యే వరకు, మీ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి మీ అకౌంట్‌లో 5,00,000 పడే వరకు మన ఛానెల్‌లో సూచనలు, సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక విషయంలోకెళ్తే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మొదటి విడత దాదాపు 72,000 ఇండ్లకు సంబంధించి మంజూరు పత్రాలు ఇచ్చారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఒక ఊరిని సెలెక్ట్ చేసి ఆ ఊర్లో 72,000 ఇళ్లను మంజూరు చేశారు. ఆ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 1,000 కోట్లయితే ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇందిరమ్మ గృహాల కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకుంది. మరి మీకు ఇల్లు మంజూరైందా లేదా, అసలు మీరు లిస్టులు అయితే 3 రకాలుగా వర్గీకరించారు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 రకాలుగా దరఖాస్తులన్నింటినీ విభజించారు. మరి మీకు అసలు మీ పేరు లిస్టులో ఉందా లేదా అనేది విషయం తెలియక లబ్ధిదారులు అయితే కొంత ఆందోళన అయితే నెలకొంటుంది. అలాంటి వారంతా తమ ఫోన్లోనే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, అప్లికేషన్ నెంబర్ కానీ, రేషన్ కార్డ్ నెంబర్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంటే మీ ఇంటి సర్వే కంప్లీట్ అయిందా లేదా, మీరు లిస్ట్ 1లో ఉన్నారా, లిస్ట్ 2లో ఉన్నారా, లిస్ట్ 3లో ఉన్నారా అనే విషయం కూడా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇంకా లిస్ట్ 1లో అంటే సొంత జాగా ఉండి ఇల్లు లేని వారిని లిస్ట్ 1లో ఉంచారు. మొట్టమొదటిసారిగా అయితే 4,50,000 ఇండ్లు ప్రభుత్వం కట్టించాలనుకుంది. ఫస్ట్ అయితే లిస్ట్ 1లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉంది. కొంతమంది పేర్లు లిస్ట్ 1లో ఉండాల్సిన పేర్లు లిస్ట్ 2లో పడ్డాయి. లిస్ట్ 2లో ఉండాల్సిన పేర్లు లిస్ట్ 1లో పడ్డాయి. కొంతమంది లిస్ట్ 1లో ఉండాల్సిన లిస్ట్ 3లో పడ్డాయి. ఈ విధంగా తప్పులు కూడా జరగడం జరిగింది. అలా తప్పులు జరిగిన వారు వెంటనే మీ గ్రామ కార్యదర్శిని కానీ, ఎంపీడీఓని కానీ కలిసి మీరు సర్చ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏమైనా మీరు లిస్ట్ 1లో ఉండాలి అంటే లిస్ట్ 1లో ఉండాలి, మీకు సొంత జాగా ఉంది, ఇల్లు లేదు, లిస్ట్ 1లో ఉండాలి మీరు, కానీ మీది లిస్ట్ 2లో పడింది. వెంటనే మీరు మీ గ్రామ కార్యదర్శిని కలిసి దాన్ని లిస్ట్ 1లోకి సరి చేయించుకోండి. ఎందుకంటే లిస్ట్ 1లో వారికి మొదటి జాబితాలో ఇల్లు వచ్చే అవకాశం ఉంది, లిస్ట్ 2లో వారికి సెకండ్ ఫేజ్లో ఇల్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే దాన్ని కరెక్షన్ చేసుకొని, ఇక మీకు గ్రామ సభలు కూడా మార్చి 2వ వారం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత, ఎలాగో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు పెడతలేరు కాబట్టి మార్చి 15 తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తారు. కాబట్టి ఆ గ్రామ సభల్లో మరి L1లో ఎవరు ఉండాలి, మరి తప్పులు పడ్డా కానీ కరెక్షన్ చేసే అవకాశం ఉంది. కానీ ఒకసారి అయితే మీరు తప్పులు పడితే వెంటనే మీరు మీ గ్రామ కార్యదర్శిని కలవండి. మీరు మీ లిస్టు మీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి స్టేటస్ L1లో ఉన్నారా, లిస్ట్ 2లో ఉన్నారా, లిస్ట్ 3లో ఉన్నారా తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో కూడా ఉంది, అది చూసి ఎలా చూసుకోవాలో మీరు చూసుకోండి. ఇక ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ మొబైల్లో ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ అయితే ఇచ్చింది. ఆ వెబ్సైట్ అయితే ప్రస్తుతం అయితే GHMCలో మాత్రం L1, L2, L3 ఏ లిస్టులో ఉన్నారనే అంశాన్ని అయితే చూపించట్లేదు. ఎందుకంటే GHMC పరిధిలో ఇంకా 95% సర్వే పూర్తయింది. మొత్తం 100% సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలతో ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ని GHMC పరిధిలో L1, L2, L3లో చూపించే అవకాశం ఉంది. ఇక మిగతా రాష్ట్రం మొత్తం అంతా కూడా మీరు ఏ లిస్టులో ఉన్నారో L1, L2, L3 అనే స్టేటస్ అయితే చూపిస్తూ ఉంది. ఒక GHMC పరిధిలో L1, L2, L3 అయితే చూపించట్లేదని గమనించండి. GHMC పరిధిలో కూడా త్వరలో సర్వే మొత్తం పూర్తయిన తర్వాత మార్చి చివరి వారంలో వార్డు సభలు ఉంటాయి కాబట్టి వార్డు సభల తర్వాత మీది L1, L2, L3లో GHMCలో చూపిస్తారు. ఇక మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది, ఇల్లు మంజూరైందా లేదా, మంజూరు కాకపోతే మీ కారణాలు ఏంటి, ఒకవేళ ఇల్లు మంజూరైతే ఆ ఇల్లు L1, L2, L3 జాబితాలో ఉందా వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీకు ఏమైనా తప్పులుంటే కూడా గ్రీవెన్స్ అంటే సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ స్టేటస్లో కూడా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు పొందొచ్చని చెప్పారు. కానీ దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించామని చెప్పారు. కాగా గత నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 71,482 మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఈ ఇండ్లను ప్రారంభించాలని, ముగ్గు పోసుకోవాలని కూడా చెప్పింది. ఆ 72,000 ఇండ్లకు సంబంధించి నిధులు మొత్తం కూడా రెడీ చేశారు. పునాది పూర్తయితే ₹1,00,000 జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ ఇక్కడ న్యూస్ కూడా వచ్చింది. కాబట్టి ఆ 72,000 మంది మొదటి లిస్టులో ఉన్న వారందరూ కూడా వెంటనే మీ ఇండ్లకు సంబంధించి ముగ్గు పోసుకొని మీ గ్రామ కార్యదర్శిని, ఎంపీడీఓలకు సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి మీరు ముగ్గు పోసినటువంటి ప్లాట్ని GPSకు అనుసంధానం చేస్తారు. తద్వారా మీ యొక్క బేస్మెంట్ పూర్తి కాగానే మీ అకౌంట్లో ₹1,00,000 వెంటనే ప్రభుత్వం వేస్తుంది. అదేవిధంగా 8 ట్రాక్టర్ల ఇసుకను కూడా మీకు ఇస్తారు. కూపన్లు ఎండీఓ గారు కానీ, గ్రామ కార్యదర్శి కానీ మీకు కూపన్లు ఇస్తారు. ఆ 8 ట్రాక్టర్ల ఇసుక ఇస్తారు. ఇక సిమెంట్, స్టీల్ కూడా తక్కువ ధరకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మీ కార్యదర్శిని, మీ ఎంపీడీఓని కలవండి. కాబట్టి అయితే మొదటి విడత కింద ఇవ్వాలని నిర్ణయించిన ₹1,00,000 మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఇవ్వనుంది. బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే నిర్మాణ పనులకు సంబంధించి పనులను అధికారులు పరిశీలిస్తారు, ఫోటోలు దింపి అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుడి ఖాతాలో ₹1,00,000 అయితే జమ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 1,000 కోట్లను రెడీ చేసి పెట్టింది. ఇప్పటి వరకు పరిశీలించిన వాటిని L1, L2, L3 విభాగాలు విభజించి ప్రాధాన్యత ప్రకారం లబ్ధిదారులను ఖరారు చేస్తున్నారు. L1 జాబితాలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం అయితే 72,000 ఇళ్లు మంజూరు చేశారు. ఇంకా 3,80,000 ఇళ్లకు సంబంధించి మార్చి 2వ వారం తర్వాత గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మిగతా 3,80,000 ఇళ్లని
మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఇక అందుబాటులోకి వచ్చిన ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్ కానీ అందులో ఏమైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్ పెడదామంటే ఆ సమస్యలు కరెక్షన్ చేసుకుందామంటే తప్పులు సరిదిద్దుకోవాలంటే అందులో వెబ్సైట్లో అయితే సరిగా పనిచేయడం లేదు. కాబట్టి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్, రాష్ట్రానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి. వెబ్సైట్ కూడా సులువుగా ఉండేలా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా వెబ్సైట్ కూడా తయారు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. వెబ్సైట్ కూడా సరిగా పనిచేయడం లేదు. కాబట్టి అప్పుడప్పుడు సర్వర్ బిజీ అని వస్తుంది. కాబట్టి వెబ్సైట్ కూడా సరిగా రూపొందించాలని చెప్పేసి మార్చాలని అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.